Selam. What's okay. చేసిన ఇనాగ్రేషన్లకు కార్పొరేటర్ గారికి సమాచారం ఉన్నా కానీ ఆ ఇన్స్పెక్టర్ గారు మన వెటకారంగా మాట్లాడిందని చెప్పి ఆయన ఇనాగ్రేషన్ రాకపోగా అదే ఇనాగ్రేషన్లను మళ్ళీ ఈరోజు చేయనీకపోతే మా కార్యకర్తలు నిరసన తెలుపుకోకపోతే హయత్ నగర్కు సంబంధించిన ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించి గలీజ్గా తిట్టుకుంటూ మా వాళ్ళని తీసుకుపోయి లోపడేసి అరెస్ట్ చేసి తొక్కి ఇడికి తీసుకొచ్చాం. గతంలో అంతకన్నా ముందు కూడా ఒక గంట సేపు బిఫోర్ కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇదే నిరసన వ్యక్తం చేస్తే మా వాళ్ళని సపరేట్ చేసి ఒక దిక్కు పెట్టి మీరు నిరసన వ్యక్తం చేసుకుంది వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి చెప్పడం, అది సాఫీగా జరగడం. మళ్ళీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాగానే నీ పేరేంది అని చెప్పి పేర్లు అడిగి ఆ ముగ్గురు పేర్లు తెలుసుకొని, మరి రఘువీర్ అనుకోండి లేకపోతే నాగరాజు, జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళు కొట్టి వాళ్ళ మీద బట్టలు చింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయం చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది, కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా చేయలేదు. దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరిని కూడా మేము స్పేర్ చేయము. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష చట్టబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులకు కష్టం వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నాడు కాబట్టి వారు సహాయం చేస్తాం. ఇద్దరికి ఏంటంటే పాపం సుధీర్ రెడ్డి కార్యకర్తలను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలి, కానీ మీ ఇద్దరు ఒక్కటైనా మీకు ఇంకా వేరే పార్టీలు తోడైనా ఎవరిని ఏం చేయలేరు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని మీరు ఏమీ చేయలేరు. మేమందరం కలిసి వస్తే మీరు ఎక్కడో కొట్టుకపోతారని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పదలుచుకున్నా. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ టైం ఇటువంటి చిల్లర పనులు మళ్ళీ చేస్తే ఇదే వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈరోజు చిల్లర పనులు చేసిందో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న ఆ పార్టీ నాయకులకు, ఈ చిల్లర పనులు నెక్స్ట్ టైం చేస్తే ఎల్లవేళలా 24 గంటలు మీ పక్కకు పోలీసు వాళ్ళు ఉండరు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, ప్రజలు మీ మీద తిరగబడతారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.